ఈరోజు కాకినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గారి వారి యొక్క ఆదేశాల మేరకు ఈ భానుగుడి సెంటర్ కాకినాడలో ఈ యొక్క పోలీస్ బీట్ని పెంచాలనే సార్ యొక్క దృక్పథంతో నేరాలు తగ్గించాలనే భావంతో ఈ యొక్క బీట్ సిస్టమ్ మేము డెవలప్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకుముందు ప్రతిరోజు 20-25 బీట్లు ఉండేవి కాకినాడ టౌన్ వరకు. ఇప్పుడు ఆ సిస్టమ్ని సారు ఒక 50 బీట్లు పెంచేలాగా చేయడం జరిగింది. దాని ఉద్దేశంతోనే ఈరోజు కొంతమంది ఏఆర్ సిబ్బందిని ఏఎన్ఎస్ సిబ్బందిని కూడా డ్యూటీలకు తీసుకుని నైట్ బీట్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి ముఖ్యంగా కాకినాడ పట్టణంలో ఏదైతే ఈ సర్పవరం, తిమ్మాపురం మరియు 2 టౌన్ ఏరియాల్లో ఈ మధ్యన ప్రాపర్టీ అఫెన్స్ జరగడం జరిగింది. ఎక్కువగా అవి కూడా గ్రేవ్ కేసులుగా నమోదు జరిగింది. వాటిని స్పెషల్ టీంలతో ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా నైట్ టైం ఎవరైనా సరే ఈ అఫెండర్ని కనిపెట్టడంలో స్పెషల్ బీట్స్తో పాటు ఈ క్రైమ్ బీట్లు కూడా డెవలప్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క సిటీలో ఇంచుమించు 52 బీట్లు ఈరోజు వేయడం జరిగింది. దానికి ఎస్ఏలో లోకల్ కొన్ని భాగాలుగా పెట్టి అదేవిధంగా సూపర్ చెకింగ్గా ఒక ఇన్స్పెక్టర్ని, దాన్ని వేరేగా కొన్ని ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం, అదేవిధంగా అనుమానిత వెహికల్ని, ర్యాషన్ వెహికల్స్ని, మళ్ళీ ఈ యొక్క వెహికల్స్కి నేమ్ ప్లేట్లు లేకుండా ట్రిపుల్ రైడింగ్ వెళ్ళే వాళ్ళని అందరూ కూడా నైట్ టైం ఆఫ్ చేసి వాళ్ళందరూ చెక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా నైట్ టైము ఎవరైనా సరే ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసేసి వెళ్ళిన వాళ్ళు కూడా వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. ఇక మీద ప్రజలందరూ కూడా ముఖ్యంగా పోలీసు వారు సహకరించండి. నైట్ టైము ఈ 12 దాటిన తర్వాత మీ దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ ఏమి లేకుండా తిరిగితే కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అందరూ కూడా పోలీసు వారు సహకరించి ముఖ్యంగా ప్రజలు మీరు ఏ టైంలోనే సరే బయటికి వెళ్తే కనుక, మీరు ఏ రోజైనా ఊరు వెళ్తే కనుక మీ ఇంటికి తాళాలు వేసుకున్నప్పుడు లోకల్ పోలీస్ స్టేషన్తో తెలియజేయండి. అదేవిధంగా మన హెడ్ క్వార్టర్లో LHMS అనే సిస్టమ్ ఒకటి ఉంది. దాన్ని కూడా మీరు తెలియజేసిన ఇళ్ళ మీ యొక్క ఇళ్ళకి నైట్ టైం బీట్ వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ అఫెన్స్ కాకుండా వాళ్ళు చూస్తారు. కాబట్టి కంపల్సరీగా మీరు ఏ ఊరన్నా సరే వెళ్ళినా ఎన్ని రోజులు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారనేది కూడా లోకల్ పోలీస్కి తెలియజేయవలసిందిగా కోరుచున్నాం.